ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ జంజం బావి త్రవ్వకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబ్దుల్ ముతలిబ్కు స్వప్నంలో జంజం బావి త్రవ్వమని ఆదేశిస్తారు. స్వప్నంలోనే ఆ ప్రదేశాన్ని కూడా చూపిస్తారు. దానికి అనుగుణంగా ఆయన త్రవ్వకం మొదలు పెడతారు. ఇదేంటి, జంజం బావి ఇస్మాయిల్ అలైహిస్సలాం నుంచి కదా ఉండేది అని అనుకుంటున్నారేమో. నిజంగానే ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు ఇబ్రహీం అలైహిస్సలాం కాలంలోనే జంజం బావి త్రవ్వబడింది. చాలా కాలం గడిచిన తర్వాత అది మట్టితో రాళ్లతో కప్పబడిపోయింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి తరం వెళ్ళిన తర్వాత అక్కడికి చాలా తెగలు వచ్చాయి. వారు బావి దగ్గర విగ్రహ ఆరాధన, చెడు పనులు చేయడం మొదలుపెట్టారు. అల్లాహ్ తాలా దానికి దాచిపెట్టేస్తారు. బావి మట్టితోనూ రాళ్లతోనూ కప్పబడి ఎవరికి కనిపించకుండా పోయేలా చేస్తారు. కాబా షరీఫ్ సేవలో నిజాయితీగా ఉన్న అబ్దుల్ ముతలిబ్ రజియల్లాహు తాలా అన్హు గారిని అల్లాహ్ తాలా ఎంపిక చేసుకుంటారు జంజం బావిని మళ్ళీ తిరిగి త్రవ్వడానికి. బను జుర్హుం మక్కాను వదిలేస్తూ అందులో పూడ్చిపెట్టిన వస్తు సామాగ్రి క్రమక్రమంగా బయటపడుతుంది. ఆ వస్తువులలో ఖడ్గాలు, కవచాలు మరియు 2 బంగారు లేలు కూడా ఉంటాయి. అబ్దుల్ ముతలిబ్ ఖడ్గాలను కరిగించి కాబా గృహంలోని సింహద్వారానికి పూతలు పూయిస్తారు. 2 బంగారు లేళ్లను ఆ ద్వారంలోనే 2 వైపులా బిగించి ఉంచుతారు. హజీగులకు జంజం నీరు త్రాగించే బందోబస్తు కూడా అబ్దుల్ ముతలిబ్ గారు చేస్తారు. త్రవ్వకంలో జంజం బావి పూర్తిగా బయటపడేటప్పుడు ఖురైష్ తెగవారు కూడా అబ్దుల్ ముతలిబ్తో కలిసి బావి మేము కూడా త్రవ్వుతామని ముందుకు వస్తారు. దానికి సమాధానంగా అబ్దుల్ ముతలిబ్ గారు, లేదు, నేను అలా చేయలేను, ఈ పని కోసం నేను ఒక్కడనే ప్రత్యేకంగా ఎంచుకోబడ్డాను అని తెగేసి చెప్తారు. కానీ ఖురైషులు వెనక్కు తగ్గకుండా మేము కూడా ఈ పని చేస్తామని చెప్పి ముందుకు వస్తూనే ఉన్నారు. చివరికి తీర్పు కోసం వీరంతా బను సఅద్కు చెందిన ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళి నిర్ణయించుకుందామని అనుకుంటారు. ప్రజలు మక్కా నుండి బయలుదేరుతారు కూడా. కానీ మార్గ మధ్యంలో అల్లాహ్ వీరికి చూపిన కొన్ని సూచనల ద్వారా జంజం బావి త్రవ్వకం పని దైవం తరపున అబ్దుల్ ముతలిబ్కే కేటాయించబడిందని తెలిసిపోతుంది. వారంతా ప్రయాణాన్ని మానుకొని వెనక్కు మరలి వస్తారు. ఈ సందర్భంలోనే అబ్దుల్ ముతలిబ్ దైవంతో తనకు 10 మంది కుమారులు అనుగ్రహిస్తే వారంతా పెరిగి పెద్దవారై తనకు రక్షించే స్థాయికి వస్తే వారిలో ఒకరిని కాబా గృహం దగ్గర బలి ఇస్తానని మొక్కుకోవడం జరుగుతుంది. జంజం అద్భుతాలు. ఇది ఇస్మాయిల్ అలైహిస్సలాం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసిన ఒక ముజ్జిజా, అంటే ఒక అద్భుతం. ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా జంజం నీరు ఎండిపోకుండా వస్తూనే ఉంది. హదీసుల ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జంజం నీరు ఏ ఉద్దేశంతో త్రాగుతారో దానికి ఉపయోగం కలుగుతుంది. ఇబ్నే మాజా. ఆకలి కోసం తాగితే పొట్ట నింపబడుతుంది, ఆరోగ్యం కోసం తాగితే షిఫా కలుగుతుంది, జ్ఞానం కోసం తాగితే అల్లా ఇల్మ్ ఇస్తాడు, దాహం తీర్చుకోవడానికి తాగితే దాహం తీరుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జంజం నీరు త్రాగి ముఖం మీద మరియు శరీరంపై వేసుకుంటారు. హదీసులలో ఉంది, జంజం నీరు దాహం తీరుస్తుంది, ఆకలిని పోగొడుతుంది మరియు రోగాలకు షిఫా ఇస్తుంది. చాలా మంది జంజం నీరు తాగి బలహీన వ్యాధుల నుండి ఆరోగ్యవంతులు అవుతారు. జంజం నీరు త్రాగేటప్పుడు ఈ విధంగా దువా చేసుకోవాలి. అల్లాహుమ్మ ఇన్ని అస్సలుక ఇల్మన్ నాఫియన్ వ రిజఖన్ నాసియన్ వ షిఫాఅన్ మిన్ కుల్లి దామా. దీనికి అర్థం, ఓ అల్లా, నాకు ఉపయోగకరమైన జ్ఞానం, విశాలమైన రిజ్క్, ప్రతి వ్యాధికి షిఫా ఇవ్వు. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.